హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో పద్మ పిప్పలాదుల కథని విన్నామండి. ఇవాళ హిమవంతునికి సప్తర్షుల ఉపదేశం కొనసాగుతుంది. వశిష్ఠుని ఉపదేశాన్ని విన్న హిమవంతుడు తన సోదరుడైన మేరు పర్వతాన్ని, కుమారులైన సహ్య, గంధమాదన, మందర, క్రౌంచ, మలయ, మహేంద్ర, మైనాక మరియు ఇతర పర్వతాలను సమావేశపరిచి వశిష్ఠ మహర్షి పలుకులను వారికి చెప్పి మీ అభిప్రాయాలను చెప్పవలసిందని కోరాడు. వారందరూ దేవకార్యం కొరకు జన్మించిన పార్వతిని గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రుద్రునికిచ్చి కన్యాదానం చేయవలసిందే అని ముక్తకంఠంతో పలికారు. అరుంధతి అనేక యుక్తులను, ఇతిహాసాలను చెప్పి మేనను ఒప్పించింది. అప్పుడు హిమవంతుడు ఆనందంతో సప్తర్షులతో ఇలా అన్నాడు: ఓ మహాత్ములారా, నా అజ్ఞానం పటాపంచలైంది. నా శరీరం, నా భార్య అయిన మేనక, నా కుమారులు, కుమార్తె, సాధన, సంపత్తి, సిద్ధి మరియు నా సర్వస్వం శివునకు చెందినవే కాని మరొకటి కాదు. అలా పలికి పార్వతిని అలంకరింపచేసి ప్రేమతో వీక్షించి వశిష్ఠుని ఒడిలో కూర్చుండబెట్టి, ఈ భాగాన్ని నేను శివునకు ఇస్తున్నాను, ఇది నిశ్చితం అని ప్రీతితో అన్నాడు. అప్పుడు ఋషులు, ఓ పర్వతరాజా, యాచించువాడు శంకరుడు, దాత స్వయంగా నీవే. యాచింపబడుతున్నది పార్వతీదేవి. నిన్ను యాచించటానికై వచ్చిన వారు సప్తర్షులు. ఇంతకంటే మహత్తర సన్నివేశం మరొకటేముంటుంది అని పరమానందంతో పలికి పార్వతిని ఇలా ఆశీర్వదించారు: ఓ జగన్మాత, సర్వులకు సుఖాన్నిచ్చే శంకరునికి నువ్వు సుఖాన్ని ఇవ్వు తల్లి. నీకు మంగళము కలుగుగాక. శుక్లపక్ష చంద్రుని వలె నీ గుణములు వృద్ధి పొందుగాక. ఇలా పలికి హిమవంతునికి పుష్పాలు, ఫలాలను, ఇతర మంగళ ద్రవ్యాలను సమర్పించి సంతోషపెట్టారు సప్తర్షులు. ఆపై అందరి వద్ద సెలవు తీసుకుని కైలాసానికేగి పరమేశ్వరుని దర్శించి స్తుతించి జరిగిన వృత్తాంతాన్ని చెప్పి, ఓ మహాదేవ, హిమవంతుడు పార్వతిని నీకు ఇచ్చినట్లు మాటను ఇచ్చాడు. దీనికి సంశయం లేదు. నువ్వు దేవతలతో, నీ గణాలతో వివాహానికై తరలి వెళ్ళు. నీ కళ్యాణం అన్ని లోకాలకు కళ్యాణమవుతుంది అని ఉత్సాహంగా పలికారు. అప్పుడు శంకరుడు నవ్వి, ఓ సప్తర్షులారా, నేనింతవరకు వివాహాన్ని గురించి వినలేదు, ఎవరి వివాహాన్ని చూడలేదు. అందువలన వివాహ విధానాన్ని చెప్పి నేనేమి చేయాల్సి ఉంటుందో అది కూడా చెప్పండి అన్నాడు. శంకరుని పరిహాస వచనాలకు నవ్వుకొని ఋషులిలా అన్నారు: పరివారంతో రమ్మని విష్ణువును ప్రత్యేకంగా ఆహ్వానించండి. భాషావధుటిని వెంట పెట్టుకొని ఆమెతో పాటు సకల నిగమానిగమ, మంత్ర, తంత్ర, శాస్త్ర, పురాణ, ఇతిహాస, కావ్య, నాటకాలంకారాది వాజ్మయమంతా తోడురాగా కుమారవర్గంతో కలిసి రమ్మనమని పితామహుని ఆజ్ఞాపించండి. సర్వ ఋషిగణాలను సాదరంగా రమ్మని పిలవండి. బృందారక సార్వభౌముణ్ణి, కల్పవృక్షాన్ని, కామధేనువుని వెంట పెట్టుకుని రమ్మని కబురు పెట్టండి. యక్ష, రాక్షస, గరుడ, గంధర్వ, కిన్నర, పున్నగ, కింపురుష, అప్సర, విద్యాధరాది గణాలను తక్షణం రమ్మని వర్తమానం పంపించండి. వాళ్లతో చాలా పనుంది. వీళ్ళందరూ వచ్చి నీ కార్యాన్నంతా చక్కపెట్టగలరు. ఇలా చెప్పి సప్తర్షులు తమ స్వస్థానాలకు చేరుకున్నారు. హిమవంతుడు సంతోషంతో పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టాడు. సోదరులకు, కుమారులకు, బంధువులకు ఆహ్వానం పంపించాడు. తన పురోహితుడైన గర్గుని చేత లగ్నపత్రికను రాయించి అపరూప వస్తు సామగ్రితో పాటు దానిని బంధువులచే శివునికి పంపించాడు. వారు కైలాసానికి వెళ్ళి పత్రికకు తిలకం దిద్ది శివునికి సమర్పింపగా ఆయన వారిని యథోచితంగా సత్కరించాడు. వివాహకరణోచితమైన వస్తు సామగ్రిని సేకరించి శ్రద్ధతో జాగ్రత్త పెట్టాడు పర్వతరాజు. బియ్యం, పప్పులు, అటుకులు, బెల్లం, పంచదార, లవణం పర్వత శిఖరాలుగా రాసులు పోశారు. పాలు, నెయ్యి, పెరుగు, చెరుకు రసం నూతల వంటి పాత్రలో సిద్ధం చేశారు. ఊరగాయలు సిద్ధం చేశారు. బంగారు, వెండి ఆభరణాలను, పట్టు వస్త్రాలను భద్రంగా ఉంచారు. వివిధ ఫలాలను జాగ్రత్తతో సేకరించి ఉంచారు. హిమవంతుని బంధువర్గమంతా స్వజన, బంధుమిత్ర సపరివారంగా అట్టహాసంగా వచ్చి వాహనాలను దిగుతున్నారు. వారందరికీ ఆహ్వానం పలికి కుశలాధికాలడిగి సేవకులను పురమాయించి విడిది గృహాలకు పంపుతున్నాడు పర్వతరాజు. మేరువు, మందరుడు, హస్తాచలుడు, ఉదయాచలుడు, మలయపర్వతుడు, నిషధుడు, గంధమాదనుడు, మహేంద్రుడు, పారియాత్రుడు, క్రౌంచుడు, త్రికూట, చిత్రకూట, వింధ్య, శ్రీపర్వతాలు, ఇతర భూమండలం మీద ఆయన బంధువర్గమంతా అపార ధనకనక రత్న మాణిక్య రాశులతోనూ, అపురూప బహుమానాలతోనూ, వివిధ వస్తు సామగ్రితోనూ వచ్చి చేరారు. కాంచన రత్నోజ్వల దివ్య భూషణావళులు, రోచిస్సులు, కండ్లు మిరమిట్లు గొలుప వివిధ అలంకార శోభితులైన నదీమతల్లులు దివ్య రూపాలతో వచ్చి చేరారు.
సమస్త ప్రాణికోట్లకు జీవనాధారభూతమైన సిరులు పండే మధుర జలాలను అందించే గంగా, యమున, సరస్వతి, గోదావరి, సింధు, కావేరి, నర్మదా ఇత్యాది నదీ దేవతలందరూ పుట్టింట్లో జరిగే పెండ్లికి మహాశోభతో చాలా అట్టహాసంగా దిగారు. వచ్చిన వారందరినీ పేరు పేరున పలకరించి యథోచితంగా సన్మానించి వారి వారి విడిది గృహాలకు పంపించాడు పర్వత సార్వభౌముడు. చేసిన అలంకరణలతో విచ్చేసిన పెండ్లి వారితో నగరమంతా చాలా కోలాహలంగా ఉంది. మరి శివపార్వతుల కళ్యాణం అంటే మామూలు విషయమా చెప్పండి? ఇంకా ఉంది, కంటిన్యూ చేద్దాం రేపటి భాగంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోలు చూస్తారు, ఇలాంటి స్టోరీలు వింటారు అనే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.